శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మేము కైలాస మానసరోవరాన్ని చాలా ఆత్మతృప్తిగా చూసి తిరిగి ఆనందకరంగా వెళ్తున్నాము. 5 years నుండి వెయిటింగ్ లో ఉన్నాము గాయత్రి టూర్స్ నుండి వెళ్ళాలని. స్టే కూడా బాగుంది, మంచి మంచి హోటల్స్లోనే పెట్టిండ్రు, చాలా బాగుంది. సిమికోట్లో ఒక రోజు స్టే చేసాము. అక్కడ నుండి హిల్సా రావడం జరిగింది హెలికాప్టర్లో. నిజంగా చాలా అద్భుతమైన ప్రయాణం అది హెలికాప్టర్లో. నా జీవితంలో ఒక 10 సంవత్సరాల కంచి అనుకుంటున్న కోరిక ఈ రోజు నెరవేరింది. మానసరోవరం పరిక్రమ 3 days చేసినప్పుడు అసలు ఆ హ్యాపీనెస్ అది అయితే నెక్స్ట్ లెవెల్. మేము శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతోని కైలాస్ మానసరోవర యాత్రకు వచ్చాము. ఎండ్ ఆఫ్ ద డే మాకైతే ఫుల్ హ్యాపీగా రిటర్న్ వెళ్తున్నాము పరిక్రమణ చేసినందుకు. మానసరోవరం లో మేము చేసిన ప్రోగ్రామ్స్ ఎక్సలెంట్ గా ఎమోషనల్ అయిపోయాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చాలా కేర్ఫుల్ గా మమ్మల్ని తీసుకెళ్లారు, చాలా బాగా గైడ్ చేశారు. My mom, my aunt and my sister, we are all traveling with Sri Gayatri Travels and it has been a great experience. నా పేరు శ్రీకాంత్, నేను గుంటూరు నుంచి వచ్చాను. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మౌంట్ కైలాష్కి వచ్చాను. నా లైఫ్ టైం మెమరీ అయితే క్లియర్ అయిపోయింది. అద్భుతం అండి నిజంగా యాత్రని. ఆ మౌంట్ కైలాస్ యాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. Manasarovar and Kailash trip is my lifetime achievement, and Sri Gayatri Tours and Travels, they were received and accommodation is awesome. Once again, very much thanks to Bharat Sharma garu. Thank you. థ్యాంక్ యూ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. థ్యాంక్ యూ భరత్ శర్మ గారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. మనిషి తన జీవిత కాలంలో కొన్ని యాత్రలు చేయాలని చెప్పి పరితపిస్తూ ఉంటారు. అది ఒక కళగా కూడా భావిస్తూ ఉంటారు. వాటిలో ముందుగా చూసుకునేది ఏంటి అంటే మనకి కైలాస మానస సరోవర్ యాత్ర. అసలు ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ టైంలో అట్లీస్ట్ వన్స్ అన్న ఈ కైలాస మానస సరోవర్ యాత్రని దర్శించాలని కుతూహల పడుతూ ఉంటారు. అయితే మనకి ఈ కైలాస మానస సరోవర యాత్ర అని అన్న వెంటనే ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు. వీరు లాస్ట్ 12 years నుంచి కూడా ఎంతోమంది యాత్రికులను ఈ కైలాస మానస సరోవర యాత్రకు తీసుకువెళ్ళడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఈ 2025 సంవత్సరంలోనే మనకి ఇయర్ స్టార్ట్ అయ్యి జస్ట్ 7 months అయింది. అయితే కూడా ఈ 2025 ఇయర్లోనే అత్యధికంగా యాత్రికులను ఈ కైలాస మానస సరోవర్ యాత్రకు పంపించడం జరిగింది. ఎవరైతే ఈ యాత్రకు ఈ 2025వ సంవత్సరంలో వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారో, వారి కళను నెరవేర్చుకోవాలని అనుకుంటూ ఉన్నారో, మరి మీకోసము మరిన్ని వివరాలు కూడా మనతో షేర్ చేసుకోవడానికి, అసలు ఈ ట్రావెల్ ఎలా ఉంటుంది, ఎన్ని డేస్ పడుతుంది, ప్యాకేజ్ ఎంత అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మరింత వివరాలతో పాటు మనకు అందించడానికి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ఎంతో మంది యాత్రికులకు ఈ మానస కైలాస సరోవర్ యాత్రని పాసిబుల్ చేస్తున్నందుకు అండ్ ఈ ఇయర్లో ఎక్స్క్లూజివ్గా అత్యధికంగా ఈ యాత్రను పూర్తి చేసినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ అలాట్. సో సార్, అసలు మానస సరోవర కైలాస యాత్ర ప్రతి ఒక్కరు కూడా దర్శించాలని అనుకుంటూ ఉంటారు. అంటే ఆ యాత్ర స్థలానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, విశేషత ఏంటి, ఎందుకు అలాగ ప్రతి ఒక్కరూ కనీసం లైఫ్ టైంలో ఒక్కసారైనా వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు సార్? ఎస్ అమ్మా, ముందుగా తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. కైలాష్ మానసరోవర యాత్ర అనేటువంటి ఒక పదం విన్నటువంటి ఏ ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి యొక్క హిందూ బంధువులందరికీ, ఆధ్యాత్మిక బంధువులందరికీ కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి ఒక గొప్ప యాత్ర ఏదైనా ఉంది అంటే అది కైలాష్ మానసరోవర యాత్ర అంటారు. ఒకసారి మనం గమనిస్తే కైలాష్ మానసరోవర యాత్ర అనేటువంటి ఒక పదం ఏదైతే ఉందో, ఈ కైలాష్ మానసరోవర యాత్ర అనేటువంటి ఒక పదంలోనే యాక్చువల్గా మనం ప్రతి తెలుగువారు ఈ యొక్క యాత్రకు వెళ్ళేటువంటి ఒక గొప్ప ఆలోచనకి ఖచ్చితంగా ఒక ఆలోచనకి తెరలేపుతూ వస్తారు. మరి ముఖ్యంగా చార్ధామ్, అమర్నాథ్, ఈ నేపాల్ ముక్తినాథ్, శ్రీలంక లాంటి ఈ ఆధ్యాత్మిక యాత్రలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పూర్తయిన తర్వాత వారి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి ఒక యాత్ర ఏదైనా ఉందంటే అది కైలాష్ మానసరోవర యాత్ర అని గట్టిగా ఫిక్స్ అయిపోతారు. అయితే ముందుగా ఈ యొక్క యాత్రలో ఎక్కడ చూసినా సరే దేవాలయాలు, లేతే అర్చనలు, అభిషేకాలు, స్పర్శ దర్శనాలు, వీటితోనే చాలామంది ఆనందపడిపోతారు. అటువంటిది ఇవన్నీ పూర్తయిన తర్వాత అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాలు, దర్శనాలు అన్నీ పూర్తయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే మనం విగ్రహ రూపంలో తప్ప ఎక్కడ కూడా మనము స్వామివారిని ప్రత్యక్షంగా చూస్తున్నాము అనేటువంటిది ఎక్కడ కనపడట్లేదు. అయితే ఇవన్నీ పూర్తయిన తర్వాత అల్టిమేట్ యాత్ర ఏదైతే కైలాష్ యాత్ర ఉందో
ఈ ఒక్క యాత్రలో మాత్రమే మనం గమనిస్తే ఎక్కడ కూడా మనము గుడి గోపురము అర్చన అభిషేకము ఇటువంటివి ఏమీ లేకుండా కేవలం సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరిని మన కంటితో చూసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక యాత్రగా భావించేటువంటి ఒక యాత్ర ఏదైనా ఉందంటే అది కైలాష్ మానసరోవర యాత్ర అని చెప్తారు. అసలు పంచభూతాల్లోనే ప్రకృతిలోనే మనం సాక్షాత్తు శివపార్వతిని చూస్తాము అన్నది వాస్తవం. అట్ ది సేమ్ టైం మనం ఈ యొక్క యాత్రను సంకల్పించుకొని మనం వన్స్ ఒకసారి వెళ్ళి ఆ యాత్రలో ఆ 9 days 10 days ఆ యాత్ర అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఎంతటి నాస్తికుడు యాత్ర చేసినా కూడా ఖచ్చితంగా నేను కైలాష్ యాత్రలో నేను పరమేశ్వరుని చూశాను, నా కళ్ళతో నేను ఆయన దర్శనం చేసుకొని తిరిగి వస్తున్నాను అనేటువంటి యొక్క భావంతోనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వస్తారు. అండ్ ఒక శ్లోకం ఉంది కైలాష్ మానసరోవర యాత్ర గురించి. అసలు మన మహాన్యాసంలో కూడా కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పం అస్తు అని ఒక శ్లోకం చెప్తారు. అంటే ముక్కోటి దేవతలందరూ సైతం వారు ప్రతినిత్యం ఆనందాన్ని రమణీయతని పొందడానికి వచ్చేటువంటి ఏకైక ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఈ యొక్క కైలాసగిరి. ఈ భూ కైలాసం చుట్టూ ముక్కోటి దేవతలు సైతం అందరూ చుట్టూ తిరుగుతూ సంచరించేటువంటి యొక్క ఏకైక ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కైలాసగిరి అని చెప్తూ వస్తారు. ఇతనికి ఈశ్వరుడికి సురాసుర పూజితుడు అని ఒక పేరుందమ్మా. ఇటు దేవతల ద్వారా అదేవిధంగా రాక్షసుల ద్వారా ఇద్దరి ద్వారా పూజింపబడేటువంటి యొక్క ఏకైక భగవంతుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఈశ్వరుడే అని చెప్తున్నారు. మన యొక్క రామాయణంలో మహాభారతంలో ఇతిహాసాల్లో పురాణాల్లో ప్రతి ఒక్క దగ్గరలో కూడా మన యొక్క ఉన్నటువంటి ఒక ప్రస్తావనలో చూస్తే ఈ కైలాసగిరి గురించి అదేవిధంగా మానస సరోవరం గురించి ఎన్నో విశేషాలన్నీ కూడా మనకు చెప్తూ రావడం జరిగింది. అండ్ మానస సరోవరం అనేటువంటి ఒక పదం వినగానే బ్రహ్మ మానస పుత్రిక అంటే బ్రహ్మ యొక్క మనస్సు నుంచి ఉద్భవించినటువంటి ఒక నదిగా భావించి ముక్కోటి దేవతలందరూ నక్షత్ర స్వరూపంలో వచ్చి అనునిత్యం ఆ యొక్క సరోవరంలో స్నానమాచరించి బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్తారు అని ప్రతీక. ఈ రోజు కూడా యాత్రకి వెళ్ళేటువంటి ఒక చాలా మంది అందరికీ వారి యొక్క కళ్ళతో ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఈ నక్షత్రాలన్నీ కూడా వెళ్ళి డిప్ అయి మళ్ళీ వెళ్తూ ఉన్నటువంటి ఒక తరుణాన్ని మనం గమనించవచ్చు అని చెప్తారు. సో ఇంత అద్భుతాలన్నీ కూడా చూసేటువంటి ఒక ప్రదేశం ఈ సరోవరము అని. అయితే రాముల వారు కూడా ఆయన అరణ్యవాసాల్లో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు బాగా అలసిపోయినటువంటి ఒక వాడై వశిష్ఠుల వారు ఈ యొక్క ఓపిక అంతా కూడా అయిపోయింది దాన్ని రాముల వారు అలా అలసటతో కూర్చొని ఉంటే అటువంటి అలసటతో ఉన్నటువంటి యొక్క శ్రీరాముల వారికి ఈ మానస సరోవరాన్ని ఒకసారి మనసులో స్మరిస్తే చాలు మీకు మానసిక ఉత్తేజం ఉల్లాసం వస్తుందని చెప్తే సరోవరాన్ని ఆ సమయంలో స్మరించాలని కూడా మన రామాయణంలో ఘటన చెప్తూ ఉందమ్మా. కాబట్టి ఈ కైలాష్ మానసరోవర యాత్ర గురించి రామాయణం మహాభారతం ఎన్నెన్నో ఇతిహాసాల్లో పురాణాల్లో ఎన్నో ప్రస్తావించి ఉన్నారు. కాబట్టే ఈరోజు కూడా ఆదిశంకరాచార్యులు వారు సరోవరంకి వెళ్ళారు, కైలాసగిరికి వెళ్ళి చతురామ్నాయ పీఠాల్లో ఉన్నటువంటి యొక్క శివలింగాలు ఏవైతే ఉన్నాయో వారు అక్కడ నుంచి తెచ్చినటువంటి యొక్క శివలింగాలుగా ఈ రోజుకి కూడా ఆరాధన అందుకుంటున్నటువంటి యొక్క విధంగా చెప్తూ వస్తారు. ఆ రోజుల్లో పంచపాండవులు అదేవిధంగా ఆదిశంకర్ల వారు వశిష్ఠులు ఇలా ఎంతోమంది యాత్ర చేసినటువంటి యొక్క దాఖలాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం బుద్ధుడు జన్మకు గల కారణం కూడా తన తల్లి అయినటువంటి యొక్క మాయాదేవి అందులో పవిత్ర పుణ్యస్నానం ఆచరించిన తర్వాత తద్వారా ఆ ఫలితం వల్లే జన్మించినటువంటి వారు బుద్ధుడు అని గౌతమ బుద్ధుడు జన్మించారని కూడా మనకు చెప్తూ వస్తుంది. కాబట్టి ఈ రకంగా మనం గమనిస్తే కైలాసన్ మానసరోవర యాత్ర అనేటువంటిది ప్రతి ఒక్కరికి ప్రతి ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ టైం డ్రీమ్. లైఫ్లో ఒక్కసారైనా సరే ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి, ఖచ్చితంగా నేను వెళ్ళాలి, దర్శించుకోవాలి, తరించాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క ఆలోచనకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్లాన్ చేస్తారమ్మా. ఇటువంటి కైలాష్ మానసరోవర యాత్ర ఎంత వ్యయ ప్రయాసాలతో కూడినప్పటికీ కూడా ఒకప్పుడు ఇదంతా కూడా మన భారతదేశంలో ఉండేది. అదంతా ఆ ప్రాంతం అంతా మన భరతవర్షం, మన భరతఖండం, మన యొక్క జంబూద్వీపం అనేటువంటి ఒక ప్రాంతంలో ఉండేది. కానీ కాలక్రమేణా మొదలు తర్వాత అది టిబెట్లోకి, టిబెట్ నుండి మళ్ళీ చైనా ఆక్యుపై చేయడం. కాబట్టి ఇక్కడ నుండి మనం నేపాల్, భారతదేశం టు నేపాల్, ఇండియా టు నేపాల్, నేపాల్ నుండి టిబెట్, విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా. ఇప్పుడు 4 దేశాలతో కూడినటువంటి ఒక ప్రయాణంగా మారినప్పటికీ కూడా దీంట్లో మళ్ళీ పర్మిట్లు, వీసాలు, ఇన్ని డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా కైలాష్ మానసరోవర యాత్ర ఖచ్చితంగా
ప్రతి ఒక్కరు జీవితకాలంలో ఒక్కసారిన వెళ్ళి దర్శించి తరించి ఈ మానవ శరీరంతో ఖచ్చితంగా ఒక్కసారిన చేయాలి అని ఒక గట్టి సంకల్పంతో ఉంటారమ్మా. సార్ చాలా చక్కగా వివరించారు. ఇక్కడ ఇంకొక పాయింట్, మీరు ఇక్కడ మాట్లాడారు కదా బ్రహ్మే ముహూర్తంలో నక్షత్ర రూపంలో వచ్చి దర్శించుకుంటూ వెళ్తారు అని చెప్పి. మానసికంగా నేను చూసాను. ఇప్పుడు మీరు అలా చెప్తుంటే నాకు ఆ విజువలైజేషన్ కనిపించింది సార్. నిజంగా మానసికంగా నేను అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ నాకు వచ్చేసింది సార్. నిజంగా మీరు అలా చెప్తుంటేనే అటువంటిది నిజంగా డైరెక్ట్గా వెళ్ళి చూస్తే అసలు రెండు కళ్ళు సరిపోతాయో లేదో కూడా అనిపించేంత మాయలాగా అనిపిస్తుంది నాకు. సో సార్, మరి మనము ఇప్పుడు మీరు మాట్లాడుకున్నట్లు సార్, మరి ఈ 2025 సంవత్సరంలో ఎవరైతే తమ కళను సాకారం చేసుకోవాలి, కైలాస్ మానస సరోవర్ యాత్రను ఎలాగైనా సరే దర్శించుకోవాలి అనుకునే వాళ్ళకి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున వెళ్ళాలి అనుకుంటే డాక్యుమెంటరీ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎస్ అమ్మా, తప్పకుండా. ముందుగా కైలాస్ అండ్ మానస సరోవర్ యాత్ర అనేటువంటి ఈ యాత్రకు వెళ్ళాలి అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి వరకైనా సరే, అది గాయత్రి ట్రావెల్స్తో అయినా సరే, లేదంటే ఇండియాలో ఉన్నటువంటి ఒక ఏ ఒక్కరితో తీర్థయాత్రకి వెళ్ళేటువంటి సంకల్పాన్ని, ఆ ఆలోచనని ఆచరణలో పడాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కలగవలసినటువంటి ఒక బేసిక్ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ ఖచ్చితంగా కైలాస్ మానస సరోవర్ యాత్రకి వెళ్ళేటువంటి ప్రతి యాత్రికుడికి ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్ట్, అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీతో ఖచ్చితంగా మన దగ్గర పాస్పోర్ట్ ఉండాలి. అట్ ది సేమ్ టైం కైలాస్ మానస సరోవర్ యాత్రకి వెళ్ళేటువంటి యొక్క యాత్రికులకు పాస్పోర్ట్తో సహా ఖచ్చితంగా ఈ సంవత్సరం, ఒకప్పుడు కేవలం ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి మాత్రమే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ చాలా పెద్దగా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో అంటే ఈ 2025లో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ దగ్గర నుంచి కూడా ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ దగ్గర ఎంతైతే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో అంతటి ఇన్ఫర్మేషన్ని, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రైట్ ఫ్రమ్ బర్త్ దగ్గర నుంచి మొదలు పెడితే మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని చివరికి మాత్రమే వీసా ప్రాసెసింగ్స్ అనేది మొదలు పెడుతూ ఉన్నారు. కాబట్టి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అంటూ ఒకటి చైనీస్ ఎంబసీకి మనం సబ్మిట్ చేయాల్సి ఒకటి వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకు ఒక స్పెసిఫికేషన్స్తో, ఒక ప్రిఫర్డ్ సైజెస్తో ఉన్నటువంటి ఒక ఫోటో ఖచ్చితంగా మనం లేటెస్ట్ ఫోటో, అది కూడా దాంట్లో కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ సైజ్తో ఖచ్చితంగా ఉండాలి, వైట్ షర్ట్ ఉండకూడదు, స్పెక్స్ ఉండకూడదు, వైట్ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఉండాలి. ఇలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్నటువంటి ఒక క్వాలిటీస్ ఉన్నాయి. దీంతో పాటు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనకు ఈ ఆధార్ ఏదైతే మనకు మొబైల్కి లింక్ అయి ఉంటుందో ఆ ఈ ఆధార్ని మనం ఖచ్చితంగా లేటెస్ట్ ఆధార్ డౌన్లోడ్ చేసుకొని, అలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన యొక్క మొబైల్కి ఓటీపీ రావాలి. సో అది కూడా కాస్త చెక్ చేసుకొని ఈ ఆధార్ జాగ్రత్తగా మనం ప్రొడ్యూస్ చేసుకొని ఆ తర్వాత మనం డాక్యుమెంటేషన్ ప్రాసెస్ లైక్ పర్మిట్స్కి ముందుగా అప్లై చేయాలి. ఒకప్పుడు 5 to 6 daysలోనే పర్మిట్స్ వచ్చేటువంటిది. బట్ ఈ సంవత్సరం విపరీతమైన ఫ్లో వల్ల, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మారడం వల్ల కూడా దాదాపుగా 25 రోజుల నుంచి 30 రోజుల వరకు దాదాపుగా ఈ యొక్క వీసా ప్రాసెస్కి టైం పడుతూ ఉంది, పర్మిట్ అండ్ వీసా ప్రాసెస్కి. సో కాస్త అర్లీగా ప్లాన్ చేసుకోగలిగితే ఈ కైలాస్ యాత్రకు సంబంధించినటువంటి ఈ డాక్యుమెంటేషన్స్ అన్నీ జాగ్రత్తగా సెట్ చేసుకుంటే దెన్ ఫ్రూట్ఫుల్గా ప్రశాంతంగా కైలాస్ యాత్ర చేయొచ్చు అని చెప్పచ్చు. ఓకే సార్. అండ్ అలాగే ఈ యాత్రకి వెళ్ళాల్సిన వాళ్ళు అంటే ఏ ఏజ్ వాళ్ళు వెళ్ళొచ్చు అంటారు? ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందంటారా? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాస్ యాత్ర అనేటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో సహజంగా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి ఒక యాత్ర ఇది. మరీ ముఖ్యంగా సీ లెవెల్ కంటే ఆల్మోస్ట్ 5850 meters పైకి వెళ్తాం సుమారుగా, into 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఒక 18 to 19,000 feet హై వెళ్ళిపోతాం. అంటే ఈవెన్ అమర్నాథ్ కంటే కూడా ఒక 3 times హైట్ వెళ్ళేటువంటి ఒక యాత్ర ఇదంతా కూడా. సో ఈ కైలాస్ మానస సరోవర్ యాత్ర అనేటువంటి ఈ యాత్రకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కాస్త ఏజ్ లిమిట్ అనేటువంటిది ఖచ్చితంగా 13 years నుంచి మొదలు పెడితే టిల్ 70 years వరకు మాత్రం ఈ యాత్రను చేయొచ్చు అని మొన్నటిదాకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేది. కానీ కైలాస్ మానస సరోవర్ యాత్రకి 2020, 21, 22 ఈ 3 సంవత్సరాలు కోవిడ్ వల్ల, తర్వాత 23 and 24 సంబంధించి ఒక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి మాత్రమే వీసా అండ్ పర్మిట్స్ ఇవ్వకుండా ఆపడము. దీనివల్ల ఒక 5 years కైలాస్ యాత్రకి మన ఇండియన్స్ నోచుకోలేదు. సో అప్పుడెప్పుడో 65, 67, 68 years ఉన్నవారు నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే అనుకునేసరికి వారికి ఇంకా ఆప్షన్ లేకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ లాస్ట్ సీజన్లో, ఎండ్ ఆఫ్ ది సీజన్ అంటే ఇదంతా కూడా ఇంకొక 1.5 month వరకు మాత్రమే కైలాస్ యాత్ర ఉంటుంది ఇక్కడ నుంచి మొదలు పెడితే. సో ఈ సెప్టెంబర్ మాసంలో ఈవెన్ 1955 year ఉన్నటువంటి ఒక పాస్పోర్ట్ హోల్డర్కి మాత్రమే
అంతవరకు ఎండ్ చేసేటువంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు 1954, 1953, 1952 అండ్ 1951 పాస్పోర్ట్ హోల్డర్స్కి కూడా కైలాష్కి వెళ్ళడానికి అనుమతిస్తున్నారు. సో పర్మిట్ అండ్ వీసాస్ ఇప్పుడు ఈవెన్ 74, 75 ఇయర్స్ ఉన్నా కూడా కైలాష్ యాత్రకి అనుమతి లభిస్తూ ఉంది. కానీ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి రీజన్ కాబట్టి అబోవ్ 70 ఉన్న వారికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాస్త బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మన ఉద్దేశంతో అటువంటి వారికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో అలౌ చేస్తున్నారు. సో కొన్ని మెడికల్ సర్టిఫికేషన్స్, తర్వాత వీరితో పాటు సింగిల్ పర్సన్తో పాటు ఖచ్చితంగా అసిస్టెన్స్గా ఇంకొకరు ఖచ్చితంగా యాత్రకి అకంపెనీ చేయాలన్నటువంటిది అండ్ సమ్ కాషన్ సెక్యూరిటీ డిపాజిట్ లాంటివన్నీ కూడా చేయించుకొని అండర్ సమ్ గైడెన్స్ కింద సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కైలాష్ యాత్రకు అలౌ చేస్తున్నారు. సో ఈ యొక్క హెల్త్ ఇష్యూస్లో ముఖ్యంగా బ్రీతింగ్ సంబంధించిన విషయాలు, ఆస్తమా లాంటివి ఈ డిసీజెస్ లేకుండా ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ కైలాష్ యాత్రకి ఈ 2025 సంవత్సరంలో ఈవెన్ 70+ ఉన్నా కూడా అది కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే లిమిట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్కి యాత్ర ఉంటుందా ఉండదా, అసలు నెక్స్ట్ ఇయర్ 75కి 70 బిలో మధ్యలో ఉన్నవాళ్ళని అలౌ చేస్తారా అన్నటువంటి గ్యారంటీ కూడా లేదు అని చెప్పచ్చు అమ్మా. సో ఇది ఒక అవకాశం ఉంది కాబట్టి ఏది ఉన్నా సరే 2025లో యూజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అది కూడా మనకి కేవలం సెప్టెంబర్ 1 మంత్ ఉంది. 1 మంత్ మాత్రమే ఉంది. అండ్ ఈ యొక్క 1 మంత్లో ప్లాన్ చేసుకుంటే 2025లో కైలాష్ యాత్ర చేయొచ్చు. సార్ మరి ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్ర చేయడానికి బెస్ట్ సీజన్ టైం ఏమైనా ఉందంటారా? ఎస్ అమ్మ, ముఖ్యంగా కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే ఒక 6 మాసాలు దేవతల ద్వారా ఒక 6 మాసాలు మానవుడికి దర్శించేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చేటువంటి యాత్ర అని చెప్తారు. ఎలా అయితే మనం చార్ధామ్ యాత్రలో ఒక 6 మంత్స్ మొత్తం మంచుతో కప్పబడి ఉండి కేదార్ అండ్ బద్రీనాథ్ రెండు కూడా కప్పబడి ఉండి ఎలా అయితే మే నుంచి మొదలుపెట్టి సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ వరకు కైలాష్ యాత్రకి అట్ ది సేమ్ టైం చార్ధామ్కి ఎట్లయితే అవకాశం ఇస్తారో అదే రకంగా కైలాష్ మానసరోవర్ యాత్ర కూడా మేలో మొదలుపెట్టి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు ది బెస్ట్ సీజన్ అని చెప్పచ్చు. ఒక్కోసారి క్లైమేట్ అనేటువంటిది సహకరిస్తే అక్టోబర్లో ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. కాబట్టి అది సీజనల్ యాత్ర కాబట్టి ప్రకృతి పైన ఆధారపడినటువంటిది కాబట్టి చూసుకుని వ్యవహారం చేయాల్సి వస్తుంది. అండ్ మే, జూన్ నుంచి మొదలు పెడితే మనకు సెప్టెంబర్ వరకు అయితే ఖచ్చితంగా ది బెస్ట్ సీజన్గా కైలాష్ యాత్రకి వెళ్ళేటువంటి ఒక ప్రతి ఒక్కరికి ఆ వాతావరణం అనుకూలిస్తుంది. ఐదర్ బై రోడ్ రూట్ వెళ్ళినా సరే లేదా హెలికాప్టర్ రూట్ వెళ్ళినా సరే 2 రూట్స్ నుంచి కూడా కైలాష్ యాత్ర మనం మే టు సెప్టెంబర్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు అమ్మా. ఓకే సార్, ఇంకో విషయము కైలాస్ మానస్ సరోవర్ యాత్రలో పరిక్రమ చేయాలనేది కూడా ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా చాలా మంది యాత్రికులు భావిస్తూ ఉంటారు. అసలు ఏంటి సార్ ఈ పరిక్రమ అంటే ఏంటి, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి సార్? ఎస్ అమ్మా, యాక్చువల్గా పరిక్రమ అన్నటువంటిది హిందీ పదం. సంస్కృతం నుండి తర్వాత హిందీకి డిరైవ్ అయినటువంటి వర్డ్ అనుకోవచ్చు. పరిక్రమ అంటే ప్రదక్షిణ. సో మనం అరుణాచలంలో ఎట్లయితే వెళ్తే అరుణాచల గిరి చుట్టూ మనం గిరి పరిక్రమ, గిరిబలం మనం ఎట్లయితే అంటూ ఉంటామో అదే విధంగా కైలాస గిరి చుట్టూ కూడా పరిక్రమ చేస్తారు. అరుణాచలంలో చేసేటువంటి గిరి పరిక్రమ ఏదైతుందో అది ఆల్మోస్ట్ ఒక 5 to 6 అవర్స్లో పూర్తి చేసేటువంటి పరిక్రమ అయితే కైలాసగిరి చుట్టూ చేసేటువంటి ఈ పరిక్రమ సుమారుగా 3 రోజులు పట్టే పరిక్రమ. సో ఫస్ట్ రోజు 14 కిలోమీటర్లు వెళ్ళి మనం ధీరాపుక్ అనే ఒక ప్లేస్లో స్టే చేసి సెకండ్ రోజు ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అప్ అండ్ 10 కిలోమీటర్స్ డౌన్, ఈ రెండు కలిపితే 20 కిలోమీటర్స్. ఆ 20 కిలోమీటర్స్ని పూర్తి చేసి జుతుల్బుక్ అనే ఒక ప్లేస్ వెళ్ళి స్టే చేసి అక్కడ నుండి మళ్ళీ యమద్వార్ అనే ఒక పాయింట్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేటువంటి 3rd డే పరిక్రమ. అది కూడా ఆల్మోస్ట్ ఒక 14 కిలోమీటర్స్ అంటారు కానీ 8 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇదంతా టోటల్గా లెక్కేస్తే అరౌండ్ 45 కిలోమీటర్స్ చేసే పరిక్రమ. సో ఫస్ట్ డే పరిక్రమ చాలా ఈజీగానే ఉంటుంది, 3rd డే పరిక్రమ కూడా ఈజీగా ఉంటుంది. కానీ సెకండ్ డే పరిక్రమ మాత్రం కొద్దిగా హైట్ ఎక్కేటప్పుడు ఖచ్చితంగా ఆ హై ఆల్టిట్యూడ్లో మన బాడీ సహకరించక ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండే ఒక ప్రదేశం కాబట్టి మన బాడీ ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవాలని కోరుకుంటూ వస్తుంది. సో ఈ 3 days పరిక్రమ అనేటువంటిది కూడా లైఫ్ టైం డ్రీమ్గా భావిస్తారు. సో మే, జూన్లో కానీ లేతే ఆగస్ట్, సెప్టెంబర్లో కానీ ఈ పరిక్రమ చేయడానికి ఇది బెస్ట్ సీజన్ అని చెప్పచ్చు. ఆ హై ఆల్టిట్యూడ్ రీజన్లో లైట్గా వర్షం పడేటువంటి యొక్క మాసం ఇదంతా కూడా జూలై ఎండింగ్లో లైట్గా రైనీ సీజన్గా చెప్తారు. మనకి ఇక్కడ ఆగస్ట్లో వర్షాలు పడతాయి కానీ అక్కడ జూలై ఎండింగ్లోనే వర్షాలు అయిపోతాయి కాబట్టి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ కూడా పరిక్రమకు చాలా బెస్ట్ సీజన్ అని చెప్పచ్చు.
అండ్ లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి పరిక్రమ కాబట్టి క్లైమేటికల్ కండిషన్స్ ఆధారపడి అదేవిధంగా మన యొక్క బ్రీతింగ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే మనం ప్రాణాయామం ద్వారా, తర్వాత యోగా ద్వారా, అదేవిధంగా మనం ఈ ప్రాణాయామం లాంటి యొక్క ఎక్సర్సైజెస్ బాగా చేస్తూ ఉండడం వల్ల కూడా మనం పరిక్రమ చేయగలమా లేదా అనేటువంటి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముందుగానే మెంటల్గా అండ్ ఫిజికల్గా మన బాడీని ట్యూన్ చేసుకొని నెక్స్ట్ పరిక్రమకు ప్లాన్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చమ్మా. సార్, మరి ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్రకి వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయంటారు? కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అనగానే యాక్చువల్గా మనకు అందరికీ గుర్తొచ్చేటువంటి ఒక మొట్టమొదటి ఈ మధ్య కాలంలో ఇండియన్ గవర్నమెంట్ ఏదో కొత్త రూట్ వేసింది. సో మనము నేపాల్ ద్వారా కాకుండా చైనీస్ వాళ్ళ పర్మిషన్స్ లేకుండా వెళ్ళొచ్చు అన్నటువంటిది కాస్త ఈ మధ్యలో బాగా వైరల్ అవుతూ వచ్చింది. సో అటువంటి మార్గాలు అయితే ఏమీ లేవు. ఖచ్చితంగా రెగ్యులర్గా ఎట్లయితే వెళ్తున్నామో మనం కైలాష్ మానస్ సరోవర్ యాత్రకి అటువంటి మార్గాలే మనం చూస్ చేసుకోవాల్సింది. అందులో మరీ ముఖ్యంగా ఫస్ట్ ఆప్షన్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లిపులేక్ పాస్ ద్వారా బై రోడ్ నుండి ఆల్మోస్ట్ ఒక 20 to 25 days టైం తీసుకొని మనం ఈ కైలాష్ యాత్రకి ప్లాన్ చేస్తూ వస్తారు. అది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని మన ఇండియన్ గవర్నమెంటే టేకప్ చేసేటువంటి ఒక రూట్ అది. సో ఈ రూట్కి సహజంగా మనము ఢిల్లీ నుంచి మొదలు పెడితే తిరిగి లిపులేక్ పాస్ అండ్ అట్ ద సేమ్ టైం ముందుకు వెళ్తూ ఉండగా ఆల్మోస్ట్ 5 ప్లేసెస్లో మనకు మెడికల్ టెస్ట్ చేస్తారు. ఏ ప్లేస్లో మనం ఫెయిల్ అయినా సరే, ఎక్కడన్నా చిన్నగా బీపీ లాంటివి ఫ్లక్చువేట్ అయినా సరే, మరి ఖచ్చితంగా మన సొంత ఖర్చులు పెట్టుకొని అంతవరకు మనం ఖర్చు పెట్టినటువంటి అమౌంట్స్ అన్ని వదులుకొని తిరిగి మళ్ళీ మనం బ్యాక్ రావాల్సి వస్తుంది బై ఓన్ కాస్ట్లో. సో వైఫ్ అండ్ హస్బెండ్ కాస్త ఫోబియాతో, కాస్త ఏదైనా టెన్షన్తో, ఆలోచనతో, కాస్త ఏదైనా బీపీ పెరిగినా సరే సొంత ఖర్చులతో మళ్ళీ బ్యాక్ రావాలి. ఇది కేవలం ఒక 500-600 మందిని మాత్రమే ఈ కైలాష్ యాత్రకి త్రూఅవుట్ ఇండియా లక్కీ డ్రా ద్వారా పిక్ చేస్తారు. సో ఇన్ని లక్షల మందిలో, ఇన్ని కోట్ల మందిలో వెళ్ళాలనుకున్న వాళ్ళు లక్షల మంది, దాంట్లో కేవలం 500-600 మందికి చూసింగ్ అనేటువంటి అది అందరికీ అవకాశం ఉన్నటువంటి ఒక సోర్స్ కాదు. ఇది కాక సెకండ్ ఆప్షన్ ఏం తీసుకుంటారు చాలా మంది అంటే హైదరాబాద్ టు కాఠ్మండు ఫ్లై అయ్యి కాఠ్మండు నుండి తిరిగి మళ్ళీ అన్ని కాఠ్మండు టు కీరోంగ్, సాగా అనేటువంటి ఒక ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ దాటుకుంటూ మనం మానసరోవరం వెళ్ళి అక్కడ నుండి యమద్వార్ డార్చన్కి వెళ్ళి అక్కడ నుండి కైలాసగిరి చుట్టూ 3 రోజుల పరిక్రమ చేసుకొని తిరిగి మళ్ళీ మనం కాఠ్మండు రావడానికి మనకు కాఠ్మండు టు కాఠ్మండు ఆల్మోస్ట్ 14 days టైం పడుతుంది. సో ఆ 14 days టైం మళ్ళీ కాఠ్మండులో లోకల్ సైట్ సీయింగ్స్ చూసుకోవాల్సిన వాటిల్లో పశుపతినాథ్, డోలేశ్వర్, కుహేశ్వరి అమ్మవారి శక్తిపీఠం, దీంతోపాటు సాంగా, అదేవిధంగా జల్ నారాయణ్, ఇలా ఒక 5 to 6 ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడవలసినవి కాఠ్మండులో ఉన్నాయి. సో వీటి కనీసం మనం ఒక 1 to 2 days పెట్టుకోవాలి. హైదరాబాద్ టు కాఠ్మండు ఒక రోజు, కాఠ్మండు టు హైదరాబాద్ ఒక రోజు. సో ఇలా లెక్కేస్తే 14 + 2 + 2 18 days యాత్ర అయింది మొత్తం. సో హైదరాబాద్ టు హైదరాబాద్ 18 days యాత్రకి సుమారుగా మనం లెక్క వేస్తే కాఠ్మండు టు కాఠ్మండువే ఒక 1800 నుంచి 1900 kilometers బై రోడ్ ట్రావెల్ చేస్తాం మనం. సో ఇంత కష్టపడి ఆ రోడ్ రూట్లో మనం ట్రావెల్ చేసి చివరికి మనం పరిక్రమ చేద్దాం అనుకుని యమద్వార్ నుండి మనం కైలాసగిరి పరిక్రమ లైఫ్ టైం అచీవ్మెంట్ అనేది అయితే భావిస్తున్నామో ఆ పరిక్రమ చేయడానికి మనకు ఓపిక సరిపోక చాలామంది తిరిగి కైలాసగిరి వరకు దర్శనం చేసుకుని బ్యాక్ వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇది ఒక కైలాష్ యాత్ర బై రోడ్డు మార్గం గుండా వెళ్ళేటువంటి యాత్ర. అండ్ ఇంకా కూడా ఇంకొక బెస్ట్ మార్గం ఏమని చూస్ చేసుకుంటారు అందరూ అంటే హైదరాబాద్ టు లక్నో ఫ్లై అయ్యి లక్నో నుండి నేపాల్ గంజ్ అనేటువంటి ఒక ప్లేస్కి ఒక 4 hours మాత్రం డ్రైవ్లో వెళ్ళి అక్కడ నుండి సిమికోట్ అనేటువంటి ఒక ప్లేస్కి మనం చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడ నుండి హిల్సా అనేటువంటి ఒక ప్లేస్ చైనా బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ చైనా బార్డర్ వరకు మనం హెలికాప్టర్స్లో వెళ్ళి ఆ తర్వాత మనం చైనా బార్డర్ నుంచి ఎక్కడైతే ఫర్దర్లో అంటే తక్లాకోట్ అనే ప్లేస్లో మనం అడ్జస్ట్ అయ్యి క్లైమేట్కి అకమలేటైజ్ అవ్వడానికి మనకు ఒక 2 days టైం కావాలి. సో అక్కడ రెస్ట్ తీసుకొని మనం క్లైమేట్కి అంతా కూడా అడ్జస్ట్మెంట్ అయ్యి తిరిగి అక్కడ నుండి మళ్ళీ మనం చైనీస్ బార్డర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి తక్లాకోట్ అనే ప్లేస్కి ఒక 1 hour డ్రైవ్లో అక్కడ నుండి మానసరోవరం వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 2 hours డ్రైవ్లో మానసరోవరం నుండి మళ్ళీ తిరిగి మనం యమద్వార్కి వెళ్ళడానికి ఒక 1 hour మ్యాక్సిమం డ్రైవ్. అంటే ఆల్మోస్ట్ మనం
లక్నో టు నేపాల్గంజ్కి ఒక 4 అవర్స్, చైనా బార్డర్ ఎంటర్ అయ్యి మళ్ళీ తిరిగి ఎగ్జిట్ అయ్యేంత వరకు ఒక 4 అవర్స్ డ్రైవ్ తప్ప మనకి ఈ రూట్లో ఎక్కడ కూడా డ్రైవ్లో వెళ్ళిన ఆప్షన్ లేదు. సో చాలా ప్రశాంతంగా వెళ్ళి మన యొక్క ఓపికని, మన యొక్క సామర్థ్యాన్ని కైలాసగిరి ఈ కైలాష్ యాత్రలో కాకుండా కైలాష్ యాత్ర యొక్క పరిక్రమ చేయడంలో మనం యూజ్ చేసుకునే ఒక ఆప్షన్గా భావిస్తారు. సో హైదరాబాద్ టు హైదరాబాద్ ఇది కేవలం 9 nights లేదా 10 daysలోనే ఈ యాత్ర పూర్తి చేసుకోవచ్చు. సో 10 daysలోనే హైదరాబాద్ టు హైదరాబాద్ వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి ఒక యాత్ర కాబట్టి 10 daysలోనే కైలాష్ మానసరోవర్ యాత్ర షార్ట్ అండ్ స్వీట్గా పూర్తి చేసే మార్గం. ఇలా కాకుండా ఎవరైనా సరే ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ ఉన్నారు, ఇండియన్స్ కాకుండా అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైనా ఉంటే వీరందరూ డైరెక్ట్గా చైనీస్ ల్యాండ్ అనేటువంటి లాసా నుంచి ట్రావెల్ చేయొచ్చు. లాసా టు మానసరోవర్ డైరెక్ట్గా వచ్చేయచ్చు. అక్కడ నుండి కూడా మనం పరిక్రమ చేసుకుని అగైన్ మనం లాసా కూడా వెళ్ళచ్చు. సో ఇలా డిఫరెంట్ మార్గాలు ఉన్నాయి. మన యొక్క టైంని ప్లస్ పరిక్రమ అనేటువంటి ఒక ఇది ప్లస్ మన యొక్క హెల్త్ కండిషన్స్, బడ్జెట్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం తీసుకోవాల్సినటువంటి ఒక సజెషన్ తీసుకోవాల్సి వస్తుందమ్మా. ఎస్ సార్. సో మీరు ఇప్పుడు ఒక 3 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మరి ఈ 3 waysలో కూడా మీరు బెస్ట్ అని చెప్పి సజెస్ట్ చేసే ఆప్షన్ ఏదంటారు? ఏది బెస్ట్ అంటారు? సహజంగా కైలాష్ మానసరోవర్ యాత్ర చేసేటువంటి అందరూ చేసేటువంటి ఒక జనరల్ మిస్టేక్ ఏం చేస్తారంటే, ఎలాగో మనం నేపాల్ మీదనే వెళ్తున్నాం కదా, సో కాఠ్మండు అక్కడ నుండి పశుపతినాథ్తో పాటు మొదలు పెడితే లోకల్ సైట్ సీయింగ్లో ఇంకా కొద్దిగా డేస్ పెంచుకొని వీరందరూ కూడా నేపాల్ ముక్తినాథ్ ఇవి కూడా కవర్ చేయొచ్చు కదా, ఎట్లాగో నేపాలే వెళ్తున్నాం కదా అనుకుంటారు. సో మనం వెళ్ళేటువంటి ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ టైం డ్రీమ్. కాబట్టి లైఫ్ టైం అచీవ్మెంట్ అండ్ లైఫ్ టైం డ్రీమ్ లాంటి ఈ కైలాష్ యాత్రకి పర్మిట్, వీసా, క్లైమేట్ సహకరించాలి, మన బాడీ సహకరించాలి, హై ఆల్టిట్యూడ్లో అడ్జస్ట్ అవ్వాలి. సో ఇంత ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్తో డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఈ కైలాష్ యాత్రకి ఎక్స్క్లూజివ్గా కైలాష్ మానసరోవర్ మీద తప్ప ఈ నేపాల్ ముక్తినాథ్ లాంటివి ఇవన్నీ యాడ్ చేస్తే మనం ముందుగానే ఇవన్నీ చేసి అక్కడికి వెళ్ళేసరికి మన ఓపిక తగ్గిపోతుంది. లేదా ముందే కైలాష్ యాత్ర చేసిన తర్వాత మన బాడీ ఆల్రెడీ హై ఆల్టిట్యూడ్కి ట్రావెల్ అయ్యి వచ్చింది కాబట్టి తర్వాత ఇవన్నీ చేసేటువంటి యొక్క నేపాల్ యాత్రలో మిగతా ముక్తినాథ్ ఇవన్నీ కవర్ చేసేటువంటి ఒక ఓపిక మనకు ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ 2 క్లబ్ చేస్తే కైలాష్ మానసరోవర్ యొక్క ఎసెన్స్ అనేటువంటిది మిస్ అవుతామని చెప్పచ్చు అమ్మా. ఇలా కాకుండా మనం ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్ టు లక్నో, నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా, తక్లాకోట్, అక్కడ నుండి మానసరోవర్, అక్కడ నుండి మనం పరిక్రమ చేసి 3 days తిరిగి మనం మళ్ళీ హైదరాబాద్ సేమ్ రూట్లో ఎట్లా వెళ్ళామో తిరిగి అట్లా రావడానికి జస్ట్ మనం 9 daysలోనే ఈ యాత్ర పూర్తి చేసి రావచ్చు. సో మన ఎబిలిటీ, మన యొక్క కేపబిలిటీ ఇదంతా కూడా ఆ రూట్లో వాడుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇవంతా గైడ్ చేసిన తర్వాత సహజంగా ట్రావెల్ ఏజెంట్స్ అందరికీ అనుకూలంగా ప్రశాంతంగా వారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారు సాఫీగా ఆపరేషన్ చేయడానికి మాకు రూట్ మాకు సేఫ్ అవుతుంది, మాకు కన్వీనియంట్గా ఉంటుంది. కానీ కస్టమర్ సఫర్ అవుతారు. కానీ కొద్దిగా మనం మల్టిపుల్ ప్లేసెస్లో వర్క్ చేసి మనం ఎన్నో ట్రబుల్ షూట్స్ చేస్తే హెలికాప్టర్ రూట్ మాకు ఆపరేట్ చేయడం కష్టం, కానీ కస్టమర్ సాటిస్ఫై అవుతారు. షార్ట్ అండ్ స్వీట్గా వెళ్ళొచ్చినటువంటి యాత్ర కాబట్టి ఇంతవరకు ఆల్మోస్ట్ ఇన్ని బ్యాచెస్ వెళ్తే ఇన్ని బ్యాచెస్లో మీరు ఏ బ్యాచ్ చూసినా ఇవన్నీ కూడా ఈ గ్రూప్ పర్మిట్స్ అండ్ గ్రూప్ వీసాస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వయా లక్నో నుండి వెళ్ళి హెలికాప్టర్ మార్గం గుండా వెళ్ళొచ్చినటువంటి బ్యాచెస్ ఇవన్నీ బ్యాచెస్. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం అందరూ వయా హెలికాప్టర్ మార్గం గుండా వెళ్ళేటువంటి ఇదే ఎక్కువ ప్రిఫర్ చేసి షార్ట్ అండ్ స్వీట్గా వెళ్ళి కైలాష్ యాత్ర అనేటువంటి యొక్క ఎసెన్స్ని వారు ఆస్వాదిస్తూ పరిక్రమ అనేటువంటి యొక్క మెయిన్ టాస్క్ని వీరు ఎంజాయ్ చేసేటువంటి యొక్క ఫీల్కి వస్తారమ్మ ముఖ్యంగా. సో మనకి ఈ యాత్రకి సంబంధించి ఇన్ని వివరాలు తెలియజేసిన మన భరత్ శర్మ గారికి మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ అండ్ అలాగే కంగ్రాచులేట్ చేస్తూ ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. థ్యాంక్స్ అలాట్ అమ్మా. నమస్తే.